भूतले स्वामिन्निति नामिनि नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणि निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणि हे कृष्ण करुण सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमस्तु तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं हरे कृष्ण। हरे कृष्ण। మీకు ఫస్ట్ ఈ సెకండ్ చాప్టర్లో భాగవతం ఫస్ట్ క్యాంటో సెకండ్ చాప్టర్లో మీకు ఫస్ట్ శ్లోక ఏమన్నా గుర్తుందా? హరే కృష్ణ. ఫస్ట్ శ్లోక పోనీ ఎవరు చెప్పారో గుర్తుందా? వెరీ గుడ్. ఇట్ ఈస్ మీరు ఎక్కడో ఒక దగ్గర నోట్స్ మెయింటైన్ చేసుకోండి. ఫస్ట్ శ్లోక ఎవరు మాట్లాడారు, ఎవరు చెప్పారు, అందులో ముఖ్యమైనది ఏంటి, అవి రాసుకుంటే మీరు తర్వాత ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. పుస్తకాలు ఉన్నవాళ్ళు చదువుతారు, లేని వాళ్ళు మీరు ఎక్స్పాండ్ చేసుకొని మీ నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే. సో వ్యాస ఉవాచ, వ్యాసుడు ఏమంటున్నాడు ఇక్కడ? రోమహర్షుని సుతుడైన అంటే సూత గోస్వామి యొక్క తండ్రి గారైన రోమహర్షుడి గురించి ఒక మాట చెప్పారనమాట. సుతుడైన ఉగ్రశ్రవుడు అంటే సూత గోస్వామికి ఇంకొక పేరు. సో అందరూ బ్రాహ్మణుల ఉత్తమ ప్రశ్నలచే పూర్ణ సంతుష్టి నొందిన వాడై వారికి కృతజ్ఞతలు తెలిపి ప్రత్యుత్తరమునొసగా ఉద్యుక్తుడయ్యెను. సో ఈ ఋషులందరూ నైమిషారణ్యంలో చేరి మొదటి అధ్యాయంలో 6 ముఖ్యమైన ప్రశ్నలు అడిగారనమాట. సో ఈ ప్రశ్నలన్నీ ఉత్తమ ప్రశ్నలు, చాలా అవసరమైనవి, ముఖ్యమైన ప్రశ్నలు కాబట్టి ఆ ఉత్తమ ప్రశ్నలకి జవాబు ఇవ్వడానికి అతను అంటే ఉద్యుక్తుడు అయ్యను అంటే రెడీ అయ్యారు అని అర్థం అనమాట. సో రెండవ శ్లోకంలో ఏం చెప్పారు, ఎవరు అంటున్నారు? అంటే ఇప్పుడు మనం ఇన్విటేషన్ అనమాట. ఇప్పుడు ఈరోజు సూత గోస్వామి మనకి ఆన్సర్స్ చెప్తారు అని చెప్పేసి వ్యాస మహర్షి అన్నారు. అనగానే సూత గోస్వామి, మనం ఇప్పుడు ఏదైనా చెప్పాలంటే ముందు ప్రేయర్స్ చేసుకుంటాం కదా, సో అలా ప్రేయర్స్ స్టార్ట్ చేశారు. రెండవ శ్లోకం నుండి సూత గోస్వామి పలికెను. ఏం చెప్తున్నారు ఆయన? సూత గోస్వామి అంటే సర్వుల హృదయాలోనికి చేరగలిగిన మహాముని అయిన శుకదేవ గోస్వామికి నా గౌరవపూర్వక వందనాలు. సో సూత గోస్వామి యొక్క గురువు ఎవరు? శుకదేవ గోస్వామి. శుకదేవ గోస్వామి దగ్గర నుండే ఆయన మొత్తం భాగవతం అంతా కూడా విన్నారు పరీక్షిత్ మహారాజ్కి చెప్పే సమయంలో. సో అతని ఆ గురువుకి వందనాలు చెప్తున్నారు. వందనాలు చెప్పిన తర్వాత అతని ఎలా కొంచెం ఆయన తండ్రి అయిన వ్యాస మహర్షి హా పుత్ర అని ఎందుకు వెళ్ళిపోతున్నాడు? ఆయన పుట్టుకతోనే సన్యసించారు కదా, అవన్నీ కూడా దీనిలో గుర్తు చేసుకొని వందనాలు అర్పించుకుంటున్నారు. అది ఎన్నవ శ్లోకము? రెండవ శ్లోకం. మూడవ శ్లోకంలో కూడా ఇక్కడ వ్యాసదేవుని తనయుడు, మనులందరికీ గురువర్యుడు అగు
శ్రీ సుఖదేవ్ గోస్వామికి గౌరవపూర్వక వందనాలు అని చెప్తున్నారు. సో అంధకారబంధమైన ఈ సంసార జీవితంలో మనకి ఏం కావాలి ముందు అనేది అది డిస్కస్ చేసే ముందు కూడా ఆయన వందనాలు అర్పించుకుంటున్నారు. గురువుల గురించి చెప్పారనమాట ఈ 3వ శ్లోకం. 4వ శ్లోకానికి మనం వెళ్ళినట్టయితే ఏం చెప్పారు? మనకి ఫేవరెట్ శ్లోకం అందరికి వచ్చేసింది అన్నారు కదా. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. హరి బోల్, హరి బోల్. సో నారాయణం నమస్కృత్య, నమస్కృత్యం ఏమీ లేదు అక్కడ, నమస్కృత్య అంతే. అది సున్నా లేదు కాబట్టి మీరు ఇంకో మీదట అలా పలకకండి. ఇంతకుముందు కూడా కరెక్షన్ చేయడం జరిగింది. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అది ఇప్పుడు మనం 5వ శ్లోకానికి వచ్చామన్నమాట. ఓకే, సో కైండ్లీ గివ్ మీ 1 సెకండ్. నేను ఇవాళ డోర్ వేయలేదు, వేసి వస్తాను. థ్యాంక్ యూ శ్రావణి మాతాజీ. నేను అటు వెళ్ళి వచ్చేలోపు మీరు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య విష్ణు సంగీతమే. హరే కృష్ణ. श्री 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 राधा मदन मोहन की जय. जगन्नाथ बलदेव सुभद्रा मई की जय. चैतन्य निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. हरे कृष्ण. సో ఇక్కడ 5వ శ్లోకం ఎలా వస్తుందంటే, మునయః సాధు హృష్టోహం భగవద్భిర్లోకమంగళం భగవద్భిర్లోకమంగళం యత్కృతః కృష్ణ సంప్రశ్నో ఏనాత్మా సుప్రసీదతి. మునయః సాధు పృష్టోహం భగవద్భిర్లోకమంగళం యత్కృతః కృష్ణ సంప్రశ్నో ఏనాత్మా సుప్రసీదతి. ఇలా వస్తుంది శ్లోకము. సో మునయ అంటే మునులు, ఓ ఋషులారా. సాధు అంటే భక్తుడు. పృష్ట ప్రశ్నించితిరి, అహం నన్ను, భవద్భి మీ చేత, లోక జగత్, మంగళం క్షేమం, యత్ ఏల అనగా, కృతః వేయబడిన, కృష్ణ శ్రీకృష్ణ భగవానుని, సంప్రశ్న సంబంధించిన ప్రశ్న, ఏన వాటి చేత, ఆత్మ ఆత్మ, సుప్రసీదతి పూర్ణముగా సుప్రసన్నమగును. సో ఇప్పుడు మనము క్వశ్చన్ ఆన్సర్ సెషన్ పెట్టామనుకోండి, మన పర్సనల్ విషయాలన్నీ అడిగేదానికంటే భగవత్ తత్వం, ఈ యొక్క చాప్టర్ పేరే భగవత్ తత్వం, భగవంతుడి గురించి తెలుసుకునేది అనంటే చాలా సంతోషం అన్నమాట. మునులకి కానీ ఋషులకి, వాళ్ళు ఆల్రెడీ ఎన్నో వేదాలు చదివి ఉన్నారు, శాస్త్రజ్ఞానం బాగా ఉంది. కాబట్టి భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు చాలా కరెక్ట్ ప్రశ్న వేశారు, చాలా సరి అయిన ప్రశ్న వేశారు మీరు అని ఇక్కడ నన్ను ఇంత మంచి ప్రశ్న, ఇవన్నీ కూడా మంగళమే, అంటే క్షేమం కోసమే మీరు ఇట్లాంటి ప్రశ్నలు వేశారు అని చాలా సంపూర్ణంగా ఆయన ప్రసన్నుడగా అయ్యాడు అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఏమంటున్నారు, ఓ మునులారా అంటే ఓ సాధు సజ్జనులారా అని అర్థం అన్నమాట. యోగ్యమైన ప్రశ్నలను మీరు నన్ను అడిగితిరి. కృష్ణ పరములుగా నుండి మంగళానికి మంగళమునకు సంబంధించినందున అవి శ్రేష్టములై ఉన్నవి.
సో జగన్మంగళం అంటే జనులకి శ్రేయస్కరము, మంగళంని చేసేది. మంగళం అంటే ఏంటి? మంగళారతి అంటారు ఏంటి? ప్రొద్దున చక్కగా శుభం జరగాలని. ఓకే, శుభమంగళం నిత్యం అని అంటారు కదా. సో అలా మంగళం అంటే శుభం జరగడం అని అర్థం. సో సంబంధించి మనుషుల గురించి అంటే సంబంధించినవి జగన్మంగళం అంటే మనుషుల యొక్క శ్రేయస్సు కొరకు సంబంధించినవైన ప్రశ్నలు కాబట్టి చాలా శ్రేష్టము, అంటే చాలా ముఖ్యమైనవి అని చెప్తున్నారు. ఇటువంటి ప్రశ్నలే వాస్తవానికి ఆత్మను పూర్ణంగా సుప్రసన్నము చేయుటకు సమర్థులై ఉన్నవి. సో ఇక్కడ సూత గోస్వామి ఏమంటున్నారంటే ఆత్మ సంతృప్తి చెందుతుంది అని అంటారు. సుప్రసన్నం అంటే మనిషికి కావలసిన సంతోషము ఇక్కడ దొరుకుతుంది అని చెప్తున్నారు. ఎక్కడ దొరుకుతుంది? భగవంతుణ్ణి తెలుసుకోవడంలో. అంటే ఇక్కడ ఇంకో రకంగా మనం తీసుకున్నట్లయితే ఆల్రెడీ సూత గోస్వామి అంటున్నారు ఎవరు సంతోషంగా లేరు అని. అది నిజమా? హరే కృష్ణ. ఆత్మను పూర్ణంగా సుప్రసన్నం చేయుటకు సమర్థులై ఉన్నవి అని అంటున్నా. అంటే మీ ప్రశ్నలు ఆత్మని సంతృప్తి చేసేటట్టుగా ఉన్నాయి. ఎందుచేత? జనానికి అంటే అందరికీ కూడా శుభం చేసే విధంగా మీ ఉన్నాయి. ఇంకొక రీజన్ ఏంటంటే భగవంతుడి గురించే మీరు ప్రశ్నలు వేశారు. భగవంతుడు ఏంటి అని అడిగారు. సో పరతత్వం గురించి మీరు ప్రశ్నలు వేశారు కాబట్టి ఇవన్నీ సమర్థులై ఉన్నవి. అంటే ఇక్కడ అర్థం ఏమొస్తుందంటే ఈ భాష్యంలో శ్రీల ప్రభుపాదులకి జై, గురు మహారాజ్కి జై. సో అక్కడ భాష్యంలో చాలా క్లియర్గా చెప్పారు ప్రభుపాదుల వారు. మనకి అన్నీ ఉన్నా సరే చీమ నుండి బ్రహ్మ వరకు ఎప్పుడు చింతనలోనే ఉంటాం, ఏదో చింతిస్తూ ఉంటామని భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. సో ఒకసారి మనం భాష్యం చదివి ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. పరతత్వమును గూర్చి తెలియుటే శ్రీమద్ భాగవతమునందలి ముఖ్యాంశమని ఇదివరకే తెలుపబడినది. సో పరతత్వాన్ని గురించే మనం తెలుసుకోవాలి అని భాగవతంలో చెప్పారు. తత్కారణమున నైమిషారణ్యంన మునులు వేసిన ప్రశ్నలు పరతత్వాన్ని దేవదేవుడగు శ్రీకృష్ణునికి సంబంధించినవైనందున అత్యంత యోగ్యములు శ్రేష్టములై ఉన్నవి. దేవదేవుడైన తనను గూర్చి వెతికెడి ఆవశ్యకత తప్ప వేరొక్క ముఖ్య విషయము వేదములందు లేదని భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు తెలిపి ఉన్నాడు. సో శ్రీకృష్ణ భగవానుడు ఇలా తెలిపి ఉన్నాడంట. ఏంటి? 15.15 శ్లోకాలు అంటే 15th చాప్టర్లో 15th శ్లోకాల్లో ఏం చెప్పారో మనం చూద్దాం. ఓకే, కనుక కృష్ణ సంబంధములైన ప్రశ్నలు సర్వ వేద విచారణల యొక్క సారభూతములై ఉన్నవి. ఈ జగమంతయు ప్రశ్నోత్తరములోనే నిండి ఉన్నది. సో ఇక్కడ వరకు మీరు ఇప్పుడు షేరింగ్ తీసేయచ్చు. నేను ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మళ్ళీ మనం అందరికీ ఛాన్స్ ఇస్తాను, అప్పుడు చదువుకుందాం. ఓకే, సో ఇప్పటి వరకు ఈ శ్లోకంలో మీకు ఏమర్థమైంది? హరే కృష్ణ. చెప్పడానికి ట్రై చేయండి. నేను అనువాదం చెప్పాను కదా, మీకు జనరల్గా ఏమర్థమైందో అది చెప్పడానికి ట్రై చేయండి. హరే కృష్ణ. ఎవరికి ఇది ఏం అర్థం కాలేదా? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి సరోజ మాతాజీ. ఆధ్యాత్మికమైన ప్రశ్నలే అడిగిండ్రు, అందుకని భౌతికంగా మీరు ఏ ప్రశ్న అడగలేరు కాబట్టి ఉన్నతమైన ప్రశ్నలే అడిగారని అంటున్నారు. ఎవరి శ్రేయస్సు కోసం అడిగారు? జగన్మంగళము, లోకంలో జనుల గురించి. జగన్మంగళము. మీరు సరోజ మాతాజీ అని మాట్లాడింది? లలిత మాతాజీ. లలిత మాతాజీ. ఓకే, హరిబోల్ మాతాజీ. జగన్మంగళము అన్నారు అంటే జనుల కోసమే మీరు అడిగారు కాబట్టి ఈ ప్రశ్నలు బాగా శ్రేయస్కరమైనవి అని చెప్తున్నారనమాట. ఎవరు ఏముని చెప్తున్నారు? సూత గోస్వామి చెప్తున్నారనమాట.
సో సుత గోస్వామి ఏం చెప్పారు, పరతత్వము ఫస్ట్లోనే ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు పరతత్వముని గూర్చి తెలియటే శ్రీమద్ భాగవతమునందలి ముఖ్యాంశం అని ఇది వరకే తెలుపబడినది అని అంటున్నారు. పరతత్వం అంటే ఎవరు? పర అంటే భగవంతుడు. ఓకే, సో పరతత్వం అంటే భగవంతుడి గురించి తెలుసుకునేది అని. అపర అంటే ఈ భౌతిక ప్రపంచం, పర అంటే పైన ప్రపంచం, భగవంతుడి గురించి. సో భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే మనము 6 ఆయన యొక్క ఏమంటారు, 6 అప్యులెన్సెస్ అని అంటారు. అంటే గొప్పతనాలు, కృష్ణుడి గురించి గొప్పతనాలు 6 ఉన్నాయి. అవి ఏంటి? వెరీ గుడ్, షడైశ్వర్యాలు, మంచి పదం. సో ఈ షడైశ్వర్యాలు ఏంటి అంటే ఫస్ట్ది చెప్పండి. శక్తి జ్ఞానము, వైరాగ్యం. ఓకే, వెరీ నైస్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే శక్తి అన్నాం, అంటే బలము. భగవంతుడి కంటే బలమైన వాడు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఎవరైనా ఉన్నారా? భగవంతుడిని ఓడించేవారు ఎవరైనా ఉన్నారా? భగవంతుడే ఓడిస్తాడు. అయితే ఇక్కడ కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. ఏంటి? బలము, శక్తి అని అన్నాం కదా. ఒకనొక సమయంలో త్రేతాయుగంలో భల్లుకం, ఎవరు భల్లుకము? జాంబవంతుడు కదా. జాంబవంతుడు రాముడి యొక్క శక్తి చూసి నీ రాముల వారితోని ఫైటింగ్ చెయ్యాలి, మీతో యుద్ధం చేయాలని కోరుకున్నాడంట. అంటే ఈ యుగంలోనైతే జరగదు, ద్వాపర యుగంలో నాతో మల్ల యుద్ధం చేద్దు గాని అని వరమిస్తాడంట. అప్పుడు ద్వాపర యుగంలో ఏమవుతుంది? జాంబవంతుడు ఏం చేస్తాడు? ఎవరితో పోరాడతాడు? శ్రీకృష్ణుడితో పోరాడతాడు గుహలో. ఎందుకు పోరాడతారు ఇద్దరు? అంటే అంత అంటే మనకు కొంచెం ఏదైనా వస్తే మనకు చాలా గర్వం అన్నమాట. భగవంతుడు ఇప్పుడు శ్రీరామచంద్రుణ్ణి అందరూ ఆరాధించారు, సీతమ్మ తల్లిని తేవడానికి తెచ్చుకున్నారు, అన్నీ చేసిన తర్వాత కూడా ఆయనకి లోపల ఒక అసూయ లాంటిదిగా, నేను ఇంత బలవంతుణ్ణి కదా, నేను రాముడితోని గెలిచి రాముడి పైన నేను గెలిచి ఉంటే రాముడి కంటే గొప్ప కీర్తి నాకు వస్తుంది కదా అని అనుకున్నాడు. కానీ రాముడి చేతిలో శిథిలమైపోయి నేను నా ప్రాణాలు వదిలేస్తే నాకు పరతత్వం అంటే నాకు లిబరేషన్, లైక్ ముక్తి లభిస్తుంది అని అప్పుడు ఆలోచించలేదు. ఆ గర్వంతో వరం కోరుకున్నాడు. భగవంతుడు ఏది అడిగితే అది ఇస్తాడు కాబట్టి ఇచ్చాడు. కానీ ఇక్కడ నేను బలవంతుణ్ణి అనుకున్నాడు. కానీ ఏమైంది? లాస్ట్కి ఏమవుతుంది? సమంతకమణి గురించి ఇద్దరు పోరాడినప్పుడు ఎవరు గెలుస్తారు? కృష్ణుడే గెలుస్తాడు. అక్కడ 21 రోజు రాత్రి పగలని అనుకోకుండా బాగా మల్ల యుద్ధం చేసి ఒళ్ళంతా శిథిలమైపోయిన తర్వాత అప్పుడు ఆయనకి గుర్తొస్తుంది, త్రేతాయుగంలో రాముడితో నేను యుద్ధం చేద్దాం అనుకున్నాను, అయితే దేవాదిదేవుడైన భగవానుడే నా కోసం దిగి వచ్చాడు అని ఆయన శరణు వేడుకుంటాడు అన్నమాట. శరణాగతి పొంది కూతుర్నిచ్చి వివాహం చేసి పంపిస్తాడు. సో అలా మనము కొన్ని ఉదాహరణలు, ఎవరైనా బలవంతులు ఉన్నారనుకోండి, గబుక్కున మనకు భగవంతుడు గుర్తు రావాలి. అరే నీ బలం ఏంటి? నాకు వెనకాల దేవుడు ఉన్నాడు, దేవుడు అంత బలవంతుడు ఇంకెవరు లేరు అని మనకి గుర్తు రావాలన్నట్టు. సో అలా. ఇంకా కీర్తి అన్నాం. కీర్తి అంటే యశస్సు. సో ఆయన ఎంత కీర్తిమంతుడు అంటే మన సీఎంలు, పిఎంలు, ఎంపీలు వీళ్ళందరూ మనకి ఏమీ పనికిరారు. మనకి ఏదైనా పని జరగలేదనుకోండి, దేవుడి దగ్గర కూర్చొని మొరపెట్టుకొని తపస్సులు చేసి సాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హరే కృష్ణ. వాళ్ళ పనులు సాధించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు మాతాజీ. ఎందుకు? తపస్సు భగవంతుడి కోసం చేసి పనులు సాధించుకునే వాళ్ళు ఉన్నారా అని అడిగాను. ఇప్పుడు యశస్సు కోసం కాకపోతే ధ్రువ మహారాజు ఏం చేశాడు? ధ్రువ మహారాజు తపస్సు చేసి
దేనికోసం చేశాడు అంటే మా నాన్నగారి కంటే నాకు ఇంకా మా తాతల కంటే ఎక్కువ పెద్ద సింహాసనం అంటే యశస్సు కీర్తి కావాలి నాకు అని అనుకున్నాడు. అట్లాంటి కీర్తి నాకు కావాలి అని తపస్సు చేశాడు. అయితే ఎక్కువ కీర్తిమంతుడు ఎవరు అంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాన్. అందుచేత శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ప్రత్యక్షం అయ్యాడో ఈయన కోరిక అణిగిపోయింది. ఈ గాజు పెంకుల కోసం నేనెందుకు ఇలా ఆరాటపడ్డాను, నాకు వజ్రమే కనిపించింది అని, నాకు ఏ కోరికలు లేవు, ఏమీ వద్దు, ముక్తి లభిస్తే చాలు అని అనుకుంటాను. నువ్వు ఇంకా ఇప్పుడే ముక్తి ఎందుకు, నువ్వు ఇంకా రాజ్య పరిపాలన చెయ్యాలి, ప్రజలందరినీ మంచిగా చూసుకోవాలి, నీకు ధ్రువలోకమే ఇస్తాను. ధ్రువలోకం ఏర్పాటు చేసినప్పటికీ కూడా అక్కడ ఎవరు రాజు లేరు, సో నీకు ధ్రువలోకమే ఇస్తాను అని భగవంతుడు అనుకున్నాడు అనమాట. సో ఒక లోకం ఇచ్చారు ధ్రువుడికి, కానీ అన్ని లోకాలకి అధిపతి ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. అంతే కదా. సో అటువంటి యశస్సు అనమాట. అంటే చాలా యశస్సుని కూడా మనకి ఇవ్వగలుగుతాడు. ఎందుకు? ఆయనకి యశస్సు అంత ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనము నెక్స్ట్ యశస్సు గురించి, నెక్స్ట్ ఐశ్వర్యం గురించి చెప్పుకుందాం. ఐశ్వర్యము ఎందుకు ఐశ్వర్యవంతుడు భగవంతుడు? శక్తివంతుడు, ఐశ్వర్యవంతుడు. ఎందుకు ఐశ్వర్యవంతుడు ఎలా అయ్యాడు? లక్ష్మీదేవి ఆయనతోనే ఉంది. లక్ష్మీదేవి ఐశ్వర్యవంతురాలు ఆయనతోనే ఉంటది. ఆయన లక్ష్మీపతి. మనం ఏమనుకుంటాం, ఒక్కొక్క పైసా పోగు చేసి భగవంతుడికి ఇద్దాము అని అనిపిస్తుంది. అయితే మన దగ్గర ఉన్న, నిన్న కుచేలుడుగా నిన్న సుధామ గురించి చెప్పుకున్నాం కదా, ఆయన దగ్గర లేకున్నా కానీ పక్కింట్లోంచి అడుక్కొచ్చి అటుకులు ఇస్తాడు. సో అలా మనము ఏదైనా డబ్బులు భగవంతుడికి ఇవ్వాలి అంటే, భగవంతుడికి మనం ఇచ్చేదానికంటే మన పర్సులో ఎంత ఉందో భగవంతుడికి తెలుసా అంట. ఆ యొక్క పర్సంటేజ్ని బట్టి మనం ఇవ్వాలి. ప్రభు 5 రూపాయలన్నా ఇవ్వండి, 50 రూపాయలన్నా ఇవ్వండి అని అన్నప్పుడు మనం 5-50తో సరిపెట్టుకోవడం కాదు, మనకు ఉన్న దాంట్లో ఏంటి, ఎంత పర్సంటేజ్ ఇస్తున్నాము అనేది మనం చూసుకుని ఇవ్వాలన్నమాట. సో ఎంత ఐశ్వర్యవంతుడు అంటే అసలు మనకి కొలవలేము. నిన్న ప్రభు చెప్పారు కదా, అంటే అనంతము, అద్భుతం అన్నమాట. ఇంకా ఆయన అంత ఐశ్వర్యవంతుడు, ఏదన్నా ఇవ్వగలుగుతాడు, ఎక్కడి నుంచన్నా తెచ్చి ఇవ్వగలుగుతాడు అన్నట్టు. అంటే లక్ష్మీదేవి ఆయన ఎదులో ఉంది కాబట్టి గొప్ప ఐశ్వర్యాన్ని ఆయన కావాలనుకుంటే ఇవ్వగలుగుతాడు. సుధామకి ఇచ్చాడు కదా. అలాగే ద్రౌపది మాతకు కూడా ఒక్క చీర కొంగు, అతను కూరగాయలు కోస్తూ ఉన్నప్పుడు వనవాస సమయంలోనే ఇప్పుడు చిన్నగా తెగి రక్తం వస్తుందంట. అదొక లీల. భగవంతుడి యొక్క శరీరము దివ్య శరీరం కదా, రక్తము మాంసంతోని పంచభూతాలతోని చేసి ఉన్నది కాదు. అయినప్పటికీ ఆ లీల జరపాలి కాబట్టి రక్తం వచ్చింది, మనిషిలాగా జన్మించాడు, ఆ లీల చేశాడు. ద్రౌపది తొందరగా పట్టు వస్త్రం, పట్టు కొంగుని చింపి ఆ వేలికి కడుతుందంట. సో ఎప్పటికైనా నీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తాను అనుకొని కృష్ణుడు ఎప్పుడైతే ఆమె మానం పోయేటట్లు ఉండే సమయంలో అన్నా అని పిలిచిందో, అప్పుడు ఎంత అంటే ఐశ్వర్యం ఆయన దగ్గర ఉంది కాబట్టి అనంతంగా చీరలు ఇచ్చారనమాట. ఒక చీర కొనుక్కోవాలంటే డబ్బు కావాలి కదా మనకి, అంటే ఐశ్వర్యం, డబ్బులు అనేవి కావాలి అన్నమాట. సో అలాంటివి చాలా అనంతంగా చీరలు ఉసికాడనమాట. ఎవరికి? ద్రౌపది. అంతటి ఐశ్వర్యవంతుడు. తర్వాత జ్ఞానము. మనం ఏ చిన్న విషయానికి ఏదైనా నా తెలివి వల్లనే నేను ఇది జరిగింది అని అనుకుంటాం కదా, సామాన్యంగా అట్లా అనుకుంటాం, అది సహజం. కానీ మనకంటే జ్ఞానవంతుడు ఎవరు? భగవంతుడు అన్నమాట. చాలా జ్ఞానం, ఎవరితోని ఎలా ఏమి ఇవ్వాలి అనేది చూస్తూ ఉంటారు. ఇక్కడ భగవంతుడు ఎలాంటి వాడు అని చెప్తారంటే, ఎప్పుడు గివ్ గివ్ గివ్, ఎవరికి ఏమి ఇద్దామనే చూస్తూ ఉంటారు. అండ్ హీ విల్ ఫర్గివ్ అని చెప్తారు. అంటే ఏవైనా తప్పులు ఉంటే మన్నిస్తాడంట. అందరినీ సమభావంతోనే చూస్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు. మనం ఇలా ఉండడానికి కారణం మన కర్మ ఫలము అని మనం భగవద్గీతలో నేర్చుకున్నాం అన్నమాట.
సో ఆ విధంగా జ్ఞానం సంపాదించుకోవాలంటే కూడా భగవంతుడే అందరికంటే జ్ఞానవంతుడు. మనము ఎంత గ్రేట్, ఈ పిల్లవాళ్ళు చిన్న చిన్న పిల్లవాళ్ళు ఇవాళ రేపు ఎంత తెలివిమంతులు అని అనుకుంటూ ఉంటాం కదా, అంతకంటే పెద్ద తెలివిమంతుడు మన భగవానుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నమాట. మనం కురుక్షేత్ర రణరంగంలో యుద్ధం చూసినట్లయితే ఎప్పుడెప్పుడు ఎలాంటి ఆటలు ఆడించాడు అనేది మనకు తెలుస్తుంది. అశ్వత్థామ హతః కుంజరః అని అనమంటాడు కదా, ధర్మరాజు అబద్ధం చెప్పడు, సత్యవంతుడు. సో కుంజరః అనేది ఏనుగు పేరు. ఏనుగు, అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది అని చెప్పడానికి ఇలా చెప్తే అశ్వత్థామ చనిపోయాడని ద్రోణాచార్యుడు కంగారు పడినప్పుడు ద్రోణాచార్యుడిని మట్టు పెడతారనమాట. సో అలా ఇది ఒక ఉదాహరణ నేను చెప్తున్నాను. ఒకనొక సమయంలో ఏమవుతుంది, అర్జునుడి మీదకి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు చక్రం పట్టుకొని ఎలా వస్తాడు భీష్ముడి దగ్గరికి. సో అలా ఈ కొన్ని ఆయన జ్ఞానముతోని ఎక్కడ ఏమి చెయ్యాలి అనేది మనకి అర్థమవుతుంది ఉండన్నమాట. అండ్ ఇంకొకటి మనం తీసుకున్నట్లయితే సౌందర్యం. చాలా ఈ అమ్మాయి చాలా బాగుంది రాధారాణి అనుకుంటాం, ఆ అబ్బాయి చాలా బాగున్నాడు అని అనుకుంటాం. కానీ సౌందర్యం దగ్గరికి వచ్చేసరికి కృష్ణుడి కంటే సౌందర్యవంతుడు ఇంకెవ్వరూ లేరు అన్నమాట. ఎవ్వరు లేరు. రాధారాణికి కృష్ణుడు ఎలా గుర్తొస్తాడంటే ఒక్కొక్క సమయంలో కృష్ణుడి మీద కోపం వచ్చి కృష్ణుడిని నేను ఎలా మర్చిపోవాలి అని అనుకుంటుందంట. కానీ ఆమె పెట్టుకున్న కాటికలో కృష్ణుడు కనిపిస్తాడంట. కృష్ణుడు నల్లనివాడు కదా, కాటిక పెట్టుకోవడం మానేస్తుందంట. జుట్టు చూస్తే జుట్టు నల్లగా ఉంటుంది, మేఘాలు నల్ల, ఎక్కడ నల్ల వస్తువు చూపించినా కృష్ణుడు ఇంకా ఎంత లీనమైపోతుందంటే మర్చిపోవడం చాలా కష్టం. అటువంటి మోహితులు అయిపోతాం అన్నమాట కృష్ణుడిని. నిన్న ఎవరైనా హ్యాబిట్స్ టెంపుల్ వెళ్ళుంటే ఆ కృష్ణుడిని వదిలి రాబుద్ది అవ్వలేదు అసలు. ఎంత బాగా అలంకరించారంటే ఎప్పుడు లాంగ్ ధోతీస్ వేస్తారు కృష్ణుడికి, మంచి ఏమంటారు ఇది పైన కూడా కుర్తా టైపు అట్లాంటి చాలా వేసి పువ్వులు దండలు వేసి అలంకరిస్తారు. నిన్న గోపబాలకుడిలాగా అనమాట, చిన్నగా ఒక ధోతిలాగా కట్టి కాళ్ళు మనం ఎప్పుడు చూడం ఇటువంటి సౌందర్యమైన రూపము నిన్న ఒక రోజే కనిపిస్తుంది మనకి. ఇంక ఇప్పటి నుంచి కూడా మొత్తం ఒక ఫేస్కే మనకి చందనం కనిపిస్తుంది. నిన్న మాత్రం ఆ చందన అలంకరణ ఎంత బాగుందంటే అసలు ఫేస్ మారిపోయింది, చిన్న పిల్లవాళ్ళగా గోపబాలుడే, అంత సౌందర్యం అన్నమాట. అక్కడి నుండి వదిలి రావాలని కూడా మనకు అనిపించదు, అంత ముగ్ధ మనోహరం అన్నమాట. ఇంకా అలా కృష్ణుడిని మనం ఒక విగ్రహాన్ని మనం కృష్ణుడు అనుకుని చూస్తేనే ఇలా అయిపోతే రాధారాణి, గోపికలు, యశోదమాత వీళ్ళందరూ అసలు ఎలా ఆ సమయంలో ఎంత ముగ్ధులు అయ్యారు అనేది మనం ఇక్కడ స్క్రిప్చర్స్ లో చదువుతూనే ఉన్నాం కదా. సో ఆ సౌందర్యం అనేది అట్లాంటిది అనమాట కృష్ణుడిది. కృష్ణుడు అంటేనే సర్వాకర్షకుడు మాతాజీ, ఆకర్షుడు, అందరినీ ఆకర్షిస్తూ ఉంటాడు. సో అటువంటి అందమే కృష్ణుడికి ఉంది. నెక్స్ట్ వైరాగ్యం, లాస్ట్కి వచ్చేసరికి వైరాగ్యం. సో మనకి వైరాగ్యం అనేది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అని. ఒక నక్క ఉంటది, ఆ పందిరికి ఎగిరి 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 ఎంత ఎగిరినా కానీ ఆ ద్రాక్ష పళ్ళు అందవు. అబ్బా ఈ పుల్ల ద్రాక్ష పళ్ళ కోసం నేను ఇంకేం పోట్లాడతాను అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ సామెత అలా చెప్తారు, అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అని. అంటే మనకి ఏదైతే అందదో, మనకి రాదో, అప్పుడు మనకి వైరాగ్యం, అది కపట వైరాగ్యం, అది కాదనమాట. సో భగవంతుడు వైరాగ్యం అంటే ఎలాంటిది అని అంటే త్యజించడం. ఇది రాలేదు మనకి, ఓకే. సో లాస్ట్కి ఏమవుతుంది, కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత మనకి వీళ్ళు కౌరవుల్లో ఎవరైనా మిగులుతారా? హరే కృష్ణ, 100 పుత్రులు కదా ధృతరాష్ట్రుడికి, 100లో ఎవ్వరు మిగలరు, 100కు చాలా చిన్నగా ఉన్నప్పుడు చెప్తారంట, ఈ దుర్యోధనుడు ఒక్కడే నీకు, వీడిని ఒక్కడిని చంపేసావనుకో నీకు 99 మంది మిగులుతారు అని.
కానీ దుర్యోధనుడి మీద అప్పుడు నుండే ఆయనకి మోహము, ప్రేమ. ఆయన బ్రతికాడంటే మీ వంశమే మొత్తం మట్టు కలిసిపోతుంది అని చెప్తే కూడా వినరనమాట. సో అలా 100కు 100 చనిపోతారు. అప్పుడు వీళ్ళ తల్లి ఎవరు? కౌరవుల యొక్క తల్లి మండోదరి, గాంధార్. కళ్ళకు గంతలు కట్టుకుంటారు కదా భర్తకు చెప్పి గాంధారి. గాంధారి శ్రీకృష్ణుడికి ఒక శాపం ఇస్తుంది, అవునా? ఏమని శాపం ఇస్తుంది? లాస్ట్ కు శాపం ఇస్తుంది, నాకు కొడుకులు 100 మంది ఎట్లా పోయిండ్రో, మీరు మీ దేశం కూడా మొత్తం సముద్రం కలిసిపోతుంది, మా వంశాన్ని ఎలా మట్టు పెట్టావు కృష్ణ, నువ్వే చేసావు ఇదంతా అని కృష్ణుడు అంటారు. వాళ్ళ వల్లనే జరిగింది ఇదంతా. పాండవులు ఇండియాలో బయట పడిందంటే నీ వల్లనే వాళ్ళు గెలిచారు. సో అలా కృష్ణుడిని ఏమంటది, మొత్తం మీ వంశమే మటుమాయం అయిపోతుందని శపిస్తుంది. శపించిన తర్వాత కృష్ణుడు చేతులు కాళ్ళు పట్టుకొని బతిమలాడుతుంది, నా నోట ఇటువంటి పదం ఎందుకు వచ్చింది, ఇంత మంచి వాడివి నువ్వు అన్ని. ఇంకా కృష్ణుడిని ఎంత పొగిడినా అయిపోయింది. సో అక్కడ ఎంతో వైరాగ్యం చూపిస్తాడు భగవంతుడు. అవును, ఇది జరగవలసిందే కదా, నేను ఎన్ని రోజులని ఇక్కడ ఉంటాను, వెళ్ళిపోవాల్సిందే కదా, వంశమంతా వెళ్ళిపోవాల్సిందే అని ఆయన ఎంత వైరాగ్యంగా అంటే ఎంత నిలదొక్కుంటాడో అంత. ఇంకా రాధారాణి ఇక్కడ బృందావనంలో వదిలేసి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కొంత మనం వైరాగ్యం అనేది చూడగలుగుతాం అన్నమాట. సో వైరాగ్యానికి కూడా ఆయనను మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక్కడ పరతత్వము అంటే ఈ భగవంతుడి గురించి ఇవన్నీ మనం గుర్తు చేసుకోవాల్సిన విషయాలన్నమాట. సో అందుచేత తత్కారణమున నైమిసారణ్య మునులు వేసిన ప్రశ్నలు పరతత్వము, దేవదేవుడవు శ్రీకృష్ణుని సంబంధించినవైనందున అత్యంత యోగ్యములు, శ్రేష్టములైనవి. సో ఇవన్నీ కూడా దేవాది దేవుడి గురించి మనం తెలుసుకున్నామా అని చెప్తారనమాట. సో ఇక్కడ శ్రీల ప్రపాదుల వారు ఏం చేస్తున్నారంటే వేరొక ముఖ్య విషయం, ఇంత ఈ షడైశ్వర్యాలు కాకుండా ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఏంటి అంటే వేదములందు లేదని భగవద్గీత 15.15 అందు శ్రీకృష్ణ భగవానుడు తెలిపి ఉన్నాడు. కనుక కృష్ణ సంబంధములైనట్టి ప్రశ్నలు సర్వ వేద విచారణల యొక్క సారభూతములై ఉన్నవి. సో కృష్ణుడి గురించి అడగడం చాలా మంచిది. వేద్యశ్చ సాహం హృది సన్నివిష్ణు అని మనకు ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకములో ఏమంటారు శ్రీకృష్ణుడు అంటే, పూర్తిగా వేదాలన్నీ కూడా నేనే. సో ఆ వేదములో ఉండే అర్థము నేనే, అన్నీ నేనే అని చెప్తున్నారు. ఆ వేదాలన్నీ మనకు అర్థం కావు కాబట్టి భాగవతము, భగవద్గీత మనకి ఒక తాత్పర్యాల్లాగా చేసి మనకి ఇచ్చారనమాట. వేదాలన్నీ చదవలేరు వీళ్ళు, కలియుగ వాసులు అని చెప్పి ఆ విధంగా ఇచ్చారు. సో మనం ఒక్కసారి భగవద్గీత శ్లోకం చెప్పేసుకుందామా? హరే కృష్ణ. శ్రావణి మాతాజీ. వాడు ఆటో వాడికి వెళ్ళి అక్కడ ఇచ్చేసి తెచ్చుకోవాలి, లేదంటే వాడి చేతే కొంచెం అమ్మాయికి ఇప్పించి. హరే కృష్ణ. మ్యూట్ లో ఉండండి. ఓకే. ఓకే, ఎవరైనా చదువుతారా? హ్యాండ్ రైస్ చేశారు. నాగమణి మాతాజీ మీరు చదువుతాను మాతాజీ. నాగమణి మాతాజీ మీరు చదవండి. సర్వస్య చాహం ప్రణామ్ మాతాజీ. చదవండి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో
మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ అనువాదం ఏమంటున్నారు? ఇందిరాబోయినా మాతాజీ, మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ధన్యవాద ప్రణామం. నేను సర్వుల హృదయములందు నిలిచియున్నాను. నా నుండి ఏ స్మృతి, జ్ఞానము, మరపు అనునవి కలుగుచున్నవి. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను. వాస్తవమునకు వేదాంతకర్తను, వేదములను ఎరిగిన వాడను నేనే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. సో ఇక్కడ సర్వస్య చాహం హృది సన్ని విష్ణు అంటున్నారు. అంటే అన్ని సర్వుల హృదయాలు అంటే అన్ని జీవాల యొక్క హృదయాల యందు ఎవరున్నారు? శ్రీకృష్ణ భగవానుడు. ఏ రూపంలో ఉన్నారు? హరే కృష్ణ. ఏ విష్ణు ఉంటాడు మన హృదయంలో? పరమాత్మ రూపంలో. పరమాత్ముడు క్షీరోదక సాయి విష్ణువులాగా ఉంటాడు. సో ప్రతి ఒక్క జీవిలో కూడా విష్ణువు ఉన్నాడు, నిలిచి ఉన్నాడు. ఇది మనం అందరము నమ్ముతున్నామా లేదా? క్లాస్ వింటున్నాం కాబట్టి మనం నమ్ముతున్నాము. ఓకే, ఈ భగవత్ తత్వంలో లేని వాళ్ళు నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే ఎక్కడున్నాడు చూపి అని. అది హిరణ్యకశిపుడే నమ్మలేదు. ఎక్కడైనా భగవంతుడు ఉంటాడు అంటే లాస్ట్ కి నిరూపించాడు ప్రహ్లాదుడు. సో అలా సర్వుల హృదయముందు నేనున్నాను అని భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్తున్నాడు. ఇప్పుడు ఒకరి గురించి మనం చెప్పవచ్చు, బబితా మాతాజీ ఇలాగా, సరోజా మాతాజీ ఇలాగా, సుజాత అని మనం చెప్పొచ్చు. కానీ కొన్ని సీక్రెట్స్ అనేవి ఉండిపోతాయి కదా, మనం అన్ని చెప్పలేము. వాళ్ళ మనసులో దూరి చెప్పగలమా? చెప్పలేము. కానీ మన విషయం ఏంటి అనేది మనకు చాలా క్లారిటీగా మనకు తెలిసి ఉంటుంది. సరోజా మాతాజీ మీ బయోడేటా మీరు చెప్పండి అంటే ఆమె చెప్తూ నాకు ఈ హాబీస్ ఉన్నాయి, నాకు ఇవంటే ఇష్టము, అని మనకు తెలియని విషయాలు కూడా తెలుస్తాయి. అలా భగవంతుడు గురించి భగవంతుడే చెప్పినప్పుడు అది మనము నమ్మాలి. ఇంకా క్లియర్గా చెప్పగలుగుతున్నాడు ఆయనది ఆయన. అందుచేత ఆయన ఏమంటున్నారంటే మనలో అంటే సర్వ జీవుల్లో హృదయాల్లో ఆయన ఉన్నారు. ఆయన నుండే మనకేమొస్తుంది? స్మృతి, జ్ఞానము, మరుపు అనునవి కలుగుచున్నవి. అందుచేత ఈ జ్ఞానము అనేది భగవంతుడే జ్ఞాని, మనకేదో కొంత ఇస్తారు ఆ జ్ఞానం. మరుపు కూడా ఇస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ పూర్వజన్మ ఉంది. పూర్వజన్మ మీకు ఎవరికైనా గుర్తుందా? ఎవరికైనా? ఫస్ట్ పేరెంట్స్ మీద పడతాం కదా, మీకు కాదు, మీరు కాదు మా తల్లిదండ్రులు అని. అక్కడ ఎవరున్నారో పూర్వజన్మలో అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏది బాగుందో అక్కడికి వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ మరపునిచ్చారు మనకి. ఎప్పటికీ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కూడా మనం కొద్ది రోజులు జ్ఞాపకం ఉంటాం, తర్వాత మర్చిపోతూ ఉంటాం అన్నమాట. మన చిన్నప్పుడు మనం ఏం చేసామో మనకు గుర్తుందా? నిన్న అందుకే ప్రభు అడిగారు, లేదు న్యూస్ పేపర్ లో హెడ్డింగ్స్ గుర్తున్నాయా అని అడిగారు. గుర్తున్నాయా మనకి? అసలు మనం న్యూస్ పేపరే చూడం కదా, అంత అవసరమే లేదు మనకి. చూసినా గుర్తుండదు, అసంపూర్ణ ఇంద్రియాల వల్ల. ఓకే, సో ఆ మరుపు అనేది ఆయన నుండే స్మృతి అంటే జ్ఞాపక శక్తి, జ్ఞానము, ఈ మనం మాట్లాడుకునే తత్వాలు కానీ ఏవైనా ఇంత జ్ఞానం సంపాదించుకోవడం అంటే అతని నుండి వచ్చింది. మరుపు అనేవి ఆయన నుండే కలుగుతున్నాయి. అందుచేత ఈ జ్ఞానం మాకు ప్రసాదించు తండ్రి, మేమందరం ఇక్కడ కూర్చుని నీ గురించిగా చర్చించుకుంటున్నాము. ప్రతిరోజు మనం ప్రార్థన చేసే మొదలు పెడతాం. అండ్ ఇక్కడ క్లాస్కి వచ్చే ముందు కూడా క్లాస్ చెప్పే వాళ్ళందరూ కూడా భగవంతుడిని మనస్ఫూర్తిగా ఇంట్లో ప్రార్థించుకొని క్లాస్ ముందుకు వస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో అందెవరు చేసినా చేయకపోయినా అలా పరిగెత్తుకుంటూ వచ్చేసిన వాళ్ళ కోసం ఒక రౌండ్ జపం చేస్తున్నాం మనం. మళ్ళీ ప్రార్థన అంతా చేస్తున్నాము, చేసి కానీ చేయట్లేదు. అంటే ఉన్న జ్ఞానం సరిగ్గా మనము
పంచుకొని ఇక్కడ చర్చ జరిపించుకోవాలని. సో ఇవన్నీ కూడా భగవంతుడి నుండే వస్తున్నాయి అంటున్నారు. ఎవరు చెప్తున్నారు? శ్రీకృష్ణుడే చెప్తున్నాడు. ఎవరికి? అర్జునుడికి. నేనే సమస్త వేదాల ద్వారా తెలియదగిన వాడను. సో సమస్త వేదాలంటేనే శ్రీకృష్ణుడు. భాగవతం అంటే ఎవరు? శ్రీకృష్ణుడే. భగవద్గీత అంటే ఎవరు? శ్రీకృష్ణుడి నోట నుండి వచ్చిన గీతం, పాట. సో వాస్తవానికి వేదాంతకర్తను, వేదములు నెరిగిన వాడను నేనే. కర్త, క్రియ అన్ని భగవంతుడే. కర్త అంటే చేసేవాడు అనమాట. వాస్తవానికి, నిజానికి వేదాంతకర్తను. ఆ వేదాలన్నీ కూడా నేను రాసినవే అని చెప్తున్నాడు. వేదములు నెరిగిన వాడని కూడా నేనే. ఈ వేదాలన్నీ కూడా నాకు తెలిసినట్లు ఇంకెవరికి కూడా తెలియదు అని చెప్తున్నాడు. వ్యాస మహర్షి ఎవరు? శ్రీకృష్ణ భగవానుడే. సో ఈ శ్రీకృష్ణ భగవానుడే ఇక్కడ చెప్తున్నాడు, వేదాలు నెరిగిన వాడని నేనే, వేదాంత కర్తను కూడా నేనే. వ్యాస రూపంలో వచ్చి వేదాలన్నీ రాస్తారనమాట. వేదాలన్నీ ఆయన చెప్తూ ఉంటే ఎవరు రాస్తారు కూర్చుని? వినాయకుడు. హరి బోల్, వినాయకుడు కూర్చుని రాస్తాడనమాట. సో నిన్నటి రోజున అంటే అక్షయ తృతీయ రోజున ఈ భాగవతం అనేది రాయడం మొదలు పెట్టారంట. అది కూడా ఆ పర్వదినాన మొదలు పెట్టారు. సో నిన్నటి రోజు ఎంత మంచి రోజు అంటే వెరీ వెరీ ఆస్పీషియస్ అనమాట. చాలా పర్వదినం. చాలా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ప్రభు చెప్పారు, మనం చర్చించుకున్నాము. సో ఇక్కడ మన భాగవతం కూడా రచన మొదలైంది ఆ రోజే, ఈ అక్షయ తృతీయ రోజు అని చెప్పారు. సో ఇక్కడ సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్థా స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. సో ఈ పద్యం అన్నమాట శ్రీల ప్రభుపాదుల వారు మనకి జ్ఞాపకం చేశారనమాట. అంటే ఇక్కడ వేదాల యొక్క సారాంశమే భాగవతం అన్నారు కాబట్టి సో ఈ వేదాలన్నీ కూడా నేనే అని భగవంతుడు, శ్రీకృష్ణ భగవంతుడు చెప్తూ ఉన్నారనమాట. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ శ్రావణి మాతాజీ. హరే కృష్ణ. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఫస్ట్ ఏమన్నారు? పరతత్వము, భగవంతుడి గురించి షడైశ్వర్యాలు అన్నీ కూడా చెప్పుకున్నాం. ఆ తర్వాత వేదాలన్నీ నేనే అంటున్నాడు కృష్ణుడు. సో వేదాలన్నీ కృష్ణుడే అయినప్పుడు స్మృతి, జ్ఞానము, అన్ని మరుపు అన్నీ కూడా నేనే కలిగిస్తాను మీకు అని చెప్తూ ఉన్నాడు. సో మర్చిపోవడానికి ఏమన్నా ప్రార్థన చేస్తామా మనము? ఇది మర్చిపోవాలి అని ఆయన మర్పిస్తాడు. దానంతట అదే కాలమే చెప్తుంది అనమాట. కానీ జ్ఞాపకం ఉండాలని మనం ప్రార్థిస్తాం. పిల్లలు, స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ నాకు ఇది జ్ఞాపకం ఉండాలి దేవుడా అని చెప్పేసి మనము ప్రార్థిస్తుంటాం. సో భగవంతుడు మనకి స్మృతిని, జ్ఞానాన్ని ఎప్పుడు ఏది కావాలో అది ఆయనే మనకి ఇస్తూ ఉంటాడు అని చెప్తున్నారనమాట. ఓకే. సో ఇప్పుడు మనము కృష్ణుడిని సంబంధించిన ప్రశ్నలే మనము ఒకరు ఇద్దరు చేరినట్లయితే కృష్ణుడిని సంబంధించిన ప్రశ్నలే అడగాలి, కృష్ణుడి గురించే మాట్లాడుకోవాలి అని చెప్తూ ఉంటారు అన్నట్టు. మనం అదే చేస్తున్నామా, ఇంకా వేరే ఏమన్నా చేస్తున్నామా? ఇప్పుడు క్లాస్ లో అదే చేస్తున్నాం. తర్వాత భౌతిక విషయాలు మళ్ళీ మాట్లాడతాము, తప్పదు అది. సో అవన్నీ ప్రజల్ప అని అంటారు అనమాట. సో అందుకనే మౌనిలాగా ఉండాలి అని అంటారంటే ఎంత అవసరమో అంతే మాట్లాడుకుంటూ ఉంటే మనం ఎప్పుడు పరతత్వంలో, కృష్ణతత్వంలోనే ఉండి మనస్సుకి హాయిగా ఉంటుంది అని ఇక్కడ ఎవరు చెప్తున్నారు? సూత గోస్వామి చెప్తున్నాడు అనమాట. సో ఇదే ముఖ్య అంశము. ఏంటి ముఖ్య అంశం అంటే ఇక్కడ 15 చెప్పుకుందాం మనము. శ్రీకృష్ణ భగవానుడు సో కృష్ణ సంబంధమైనట్టి ప్రశ్నలే సర్వ వేద విచారణల యొక్క సారభూతములై ఉన్నవి. సో వేదాలు చదవండి పుణ్యం వస్తుంది అంటే ఎందుకు వస్తుంది అంటే
కృష్ణుడి గురించి తెలుసుకోవడం అనమాట. కృష్ణుడు ఎవరు అని అంటే గోలోకంలో రాజు. మనం అక్కడే ఉన్నాము, ఆయన యొక్క పుత్రులమే మనము, కానీ ఇక్కడికి వచ్చేసాము. ఏదో కర్మ వల్ల ఇక్కడికి వచ్చి పడ్డాము. మళ్ళీ అక్కడికి రండి రండి రండి, వేదాలు చదవండి, ఇవి చదివితే నా దగ్గరికి మళ్ళీ వచ్చేస్తారు అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఈ జగమంతా ఎట్లా ఉంటది, శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఈ జగమంతా ప్రశ్న ఉత్తరాలతోనే ఉంటదంట. ఎప్పుడు మన మైండ్ ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటుందా? హరే కృష్ణ, నిజమేనా? జయశ్రీ మాతాజీ, మీ మైండ్ ఎప్పుడు ఏదో ఒక క్వశ్చన్ తోనే ఉంటుందా? చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. ఉంటది మాతాజీ. ఏం క్వశ్చన్? ఒక ఉదాహరణ చెప్పండి. భక్తిలో ముందుకెళ్ళలేకపోతున్నాను, శ్లోకాలు కరెక్ట్ గా చదవలేకపోతున్నాను అంటూ క్వశ్చన్ ఉంటుంది. ఓకే. లలిత మాతాజీ, మీకేమైనా క్వశ్చన్ ఉంటుందా? చెప్పండి. ఇక్కడ చెప్పండి, సిన్సియర్ గా చెప్పండి. ఆమె భక్తి గురించే చెప్పారు మీరు. ఎప్పుడు సందేహాలతోనే ఉంటుంది మాతాజీ. నేను కూడా భౌతికంగా ఏమి ఉండలేను, ఇంట్లోనే మౌనంగా. ఏ ప్రశ్న ఉండదా మీకు? ఏ ప్రశ్నలు ఏమైనా ఉంటాయా మీ మైండ్ లో? హరే కృష్ణ. ఓకే. సుజాత మాతాజీ, మీరు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. అందరు మంచిగా పాల్గొంటారు, క్లాస్ లో అన్ని మంచిగా నేర్చుకుంటున్నారు, సమాధానాలు చెప్తారు. నేను ఏది చెప్పలేకపోతున్నా. అదొక ప్రశ్న. ఎందుకు ఇంత వెనకబడి ఉన్నా? నేను జన్మ నాది పూర్వజన్మ ఎటువంటిదో, అందుకే నాకు ఇస్మతి లేదు అనిపిస్తుందా? సో అది విచారం అని అనిపిస్తుంది మీకు. ఓకే, రైట్. ఓకే. అంటే ఈ ప్రశ్నలు అని అంటే ఏంటి అంటే, మనకి ఎప్పుడు చూసారా, ఇప్పుడు 12 అయిపోతుంది టైం. కొందరు చూస్తారు టైంని, ఈ లంచ్ టైం అవుతుంది, క్లాస్ ఎప్పుడైపోద్దో అంటే ఇంట్రెస్ట్ లేక కాదు, అక్కడ భౌతిక బంధాలు అలా ఉంటాయి. ఓకే, అదొక ప్రశ్న మనకి. ప్రొద్దున లేయగానే మనం ఏం టిఫిన్ చేయాలి, ఏం చేయాలి, భక్తి ఉంటది, ఉండదని కాదు, కానీ గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ప్రశ్నోత్తరాలు ఎన్నో ఉంటాయి. మన ఫ్యూచర్ ఏంటి, మన పాస్ట్ ఏంటి, మన పిల్లలు ఎలా సెటిల్ అవుతారు, ఇవన్నీ వస్తాయి కదా మనకి. మనకున్న బాధ్యతలను బట్టి వస్తాయి. ఊరికే భక్తిలో ఉండి మౌనంగా ఉన్నామనంటే ఆ పని చేయకుండా ఉండలేం కదా మనం. చేయవలసిందే ఏదో ఒక పని. అందుచేత శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, పక్షులు, జంతువులు, మానవులు నిరంతర ప్రశ్నోత్తరాల విషయాన్ని సతమతమవుతూ ఉంటారంట. సో ఈ జంతువులు, పక్షులు ఏం ప్రశ్న ఉంటది వాటికి అని మనం అనుకుంటాం, కానీ తెల్లవారుజామునే వాటికి ఏముంటది అంటే, పక్షులు ఇది ఏమంటాయి, వాళ్ళకి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందా, అని అంటారు. ప్రొద్దున్నే ఎందుకు లేస్తాయి? మస్కలో ఉన్నప్పుడే, పూర్తిగా సూర్యుడు రాకముందే ఎందుకు కిలకిల రావాలన్నీ మనకి వినిపిస్తూ ఉంటాయి అంటే, చీకట్లో పురుగులన్నీ మనం పట్టుకుని తినొచ్చు అనేది వాళ్ళు. అంటే వాళ్ళ ప్రశ్న, ఇప్పుడు మాకు తిండి సమయానికి ఎట్లా దొరుకుతుంది? సాయంత్రం అయ్యేసరికి కూడా మళ్ళీ తిరిగి గూళ్ళని చేరి మళ్ళీ ప్రశ్నోత్తరాలతోనే మునిగిపోయి ఉంటాయి అంట. పిల్లలు కడుపు నిండా తిన్నారా లేదా, మనకి ఇక్కడ ఉన్నాము, నేను సైడ్ నుండి ఏమన్నా పాము వచ్చేస్తుందో కరుస్తుందో అని వాళ్ళు భయంగా ఉంటాయంట పక్షులు అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అంటే వాళ్ళ యొక్క మైండ్ చదివారనమాట ఆయన. మనం పైకి మనం భక్తిలో వస్తున్నాము, భక్తి తప్ప నాకేదీ లేదు అని, కానీ ఇవన్నీ కూడా ఇలా ప్రశ్నోత్తరాలు ఉంటాయి అని చెప్తున్నారు. సో రాత్రి సమయంలో గాఢ నిద్ర తప్ప ఎల్లవేళలా గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి మనకి ఏవో కళలు వస్తూ ఉంటాయి. అవి ఒక్కోసారి మర్చిపోతాం, ఒక్కోసారి ఇదేంటి ఇలా అయింది అని కూడా అనుకుంటూ ఉంటాం. సో ఈ గాఢ నిద్రలో ఉన్నప్పుడు తప్ప మిగతా సమయంలో ఎప్పుడు మైండ్ ఇస్ ద ఫాస్టెస్ట్ థింగ్ అన్నమాట. ఎలా మనసు పరిగెడుతుందంటే వాయువు కంటే వేగంగా పరిగెడుతుంది, కాబట్టి ఏదో ఒక ప్రశ్న వేస్తూనే ఉంటుంది అన్నమాట మనకి. ఓకే, మానవుడు రాత్రి సమయంలో గాఢ నిద్రలో తప్ప మిగతా సమయంలో అన్ని ప్రశ్నోత్తరాలే. ఇక్కడ వ్యాపారస్తుల గురించి చెప్తున్నారు.
ఆ వ్యాపారస్తులు ఎప్పుడు అంగళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారంట. ఇప్పుడు జయశ్రీ మాతాజీని అడిగితే నేను భక్తి చేయలేకపోతున్నాను ఏమో చెప్పారు, కానీ ఆ షాప్కి వచ్చిన వాళ్ళకి సమాధానాలు చెప్తూనే ఆమె ఇక్కడ క్లాస్ వింటూనే ఉంటారు కదా. సో ఆ వ్యాపారస్తుల మనసు, ఆ క్వశ్చన్స్, ఇవి ఇన్ని అమ్మాను, ఇన్ని అమ్మలేదు, ఈ లెక్కలు రాయాలి, ఈరోజు సమయం లేదు, ఎక్కడ లాస్ వచ్చింది, ఎక్కడ గెయిన్ వచ్చింది, ఇదే మాట్లాడుకుంటూ ఇదే మనసులో నడుస్తుంది అని చెప్తుంటారు. న్యాయవాదులు న్యాయస్థానంలో, విద్యార్థులు పాఠశాలలో. విద్యార్థులు అయితే పాపం అందరికంటే పూర్ అని అనుకోవచ్చు, బాధల్లో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఆన్సర్స్ వెతుక్కోవడమే కదా, ఏ ప్రశ్న వస్తుందో ఎగ్జామ్లో, అవునా కాదా? నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని, మా అమ్మకి ఏం పని, స్కూల్ లేదు ఏం లేదు, హాయిగా వంట చేసుకుంటుంది ఉంటుంది అని చెప్పేసి. సో అట్లా చదువు అనేది ఏంటి, ప్రశ్నోత్తరాలే విద్యార్థులకి. అదే విధంగా శాసనకర్తలు అంటే ఆల్ లీడర్స్. ఇక్కడ అసెంబ్లీ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది, ప్రశ్నోత్తరాలు తల మునకలై జరుగుతూ ఉంటుంది అక్కడ. ఈ విధంగా వీరందరూ జీవితాంతం ప్రశ్నోత్తరాలతోనే సంతృప్తి ఉంటారు. కానీ ఒక ఆన్సర్ వచ్చేసరికి ఇంకో క్వశ్చన్ వస్తుంది, ఒక ఆన్సర్ వచ్చిందంటే ఇంకో క్వశ్చన్. సో ఇలా నడుస్తూనే ఉంటుంది కాబట్టి ఎక్కడ సంతృప్తి అనేది మనం పొందలేము అని చెప్తున్నారు. కృష్ణునికి సంబంధించిన ప్రశ్నోత్తరంతోనే ఆత్మ నిజానికి సుప్రసన్నము కాగలదు. సో మనకి ఈ భౌతికంగా ఎన్ని ప్రశ్నలు వచ్చినా, సమాధానం దొరికినా మళ్ళీ ఇంకో ప్రశ్న పుడుతూనే ఉంటుంది. ఆ డౌట్లు అనేవి మనకి ఎప్పటికీ ఉంటాయి, జీవితాంతము ఉంటాయి అని చెప్తున్నారు. కానీ కృష్ణుడు సంబంధించినవి మనం చూసుకున్నట్లయితే ఆత్మ నిజంగా సంతోషిస్తుంది. ఎందుచేత అంటే ఆత్మ కృష్ణుడు ఉన్నాడు కదా, ఆత్మలో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి మనలో ఆత్మకి చాలా సంతృప్తి దొరుకుతుంది అని చెప్తున్నాడు. సో శ్రీకృష్ణుడు ఎటువంటి వాడు అని అంటే ఆయన ఒక గురువు అని చెప్తున్నారు. మీరు ఒప్పుకుంటారా? గురువు అంటే శ్రీకృష్ణుడు ఒక గురువు అంట. ఉదాహరణకి శ్రీల ప్రపాదికి జై అంటాం, ప్రపాదులు అనుకుందాం. ప్రపాదుల వారు శ్రీకృష్ణుడు గురువు అన్నారు. ఇక్కడ మనము భగవద్గీతలో ఆయన గురువులాగా ఎప్పుడున్నారు చెప్పండి? ఎవరు మాతాజీ? శ్రీకృష్ణుడు. అర్జునుడికి గురువు లాగా. మనకి 2వ అధ్యాయంలో 7వ శ్లోకం గుర్తుందా మీకేమైనా? భగవద్గీతలో 2వ అధ్యాయంలో 7వ శ్లోకం. చాలా శ్లోకం కానీ స్టార్టింగ్ రావట్లేదు. ఓకే, ఎవరికి వస్తుందో చూద్దాము. ఎవరికైనా గుర్తొస్తే. సో ఇక్కడ అర్జునుడికి గురువు అయ్యాడు. అర్జునుడు పూర్తిగా శరణాగతి పొంది ఇప్పుడు నువ్వు నా గురువు అని అన్నాడు, అంటే అర్జునుడికి గురువు అయ్యాడు. నెక్స్ట్ హీ కెన్ బి లైక్ ఎ ఫ్రెండ్ అంటున్నారు శ్రీల ప్రపాదుల వారు. స్నేహితుడిలాగా ఉండొచ్చు అంట, మిత్రుడు లాగా. ఎవరికి మిత్రుడు శ్రీకృష్ణుడు? వెరీ గుడ్, హరి బోల్. ఎస్. సో అర్జునుడికి చాలా సన్నిహితుడు, ఫ్రెండ్ కూడా, మిత్రుడు, భక్తుడు అర్జునుడు, అన్ని కూడా శిష్యుడు కూడా అయ్యాడు అనమాట. అండ్ తండ్రి శ్రీకృష్ణుడు తండ్రి ఎవరికి? అర్జునుడికి తండ్రిలాగా సంరక్షిస్తాడు. అర్జునుడికి అనొచ్చు, కానీ తండ్రిలాగా అందరికీ, మానవాళి జీవులందరికీ కూడా తండ్రి శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు పుత్రుడు యశోదమాతకి పుత్రుడు. ఇక్కడ మనం రసాలు తీసుకున్నట్లయితే ధ్రువ మహారాజు ప్రహ్లాద్ని ఎలా కాపాడుతాడంటే తండ్రిలాగా దగ్గర తీసుకుని కాపాడతాడు కదా.
ఓకే. అండ్ యశోదామాత పుత్రుడు అంటే వాత్సల్య భావం అన్నమాట. మనకు కూడా ఇప్పుడు యంగ్ పిల్లలంతా కూడా కృష్ణుడికి ఆకర్షితుడైపోయి లవర్ లాగా చూస్తారు వాళ్ళు, సఖాలాగా. కానీ కొంచెం ఏజ్ అయిన తర్వాత చిన్ని బాలకృష్ణుడిలాగా మనము ఆస్వాదిస్తూ ఉంటాం అన్నమాట ఆ రూపిని. సో ఈ భగవంతుడు అనేవాడు ఒక్కటి కాదు, శ్రీకృష్ణుడు ఈజ్ గురు, ఫ్రెండ్, ఫాదర్, సన్, లవర్. అన్ని రకాలుగా కూడా భగవంతుడు మనకి హీ రెసిప్రొకేట్స్, అంటే మనకి మనతో కలిసి జీవించినట్లు అలా మనకి అనుభూతి కలుగుతుంది. సో అటువంటి కృష్ణుణ్ణి మరచి మనం పలు ఇతరుల విషయాన్ని సంబంధించిన ప్రశ్నోత్తరాలని జరుపుచుంటాము. సో మనం ఏంటంటే కృష్ణుడు ఇంత మంచివాడు, ఇంత ఇది అని ఒక్కొక్కసారి అనుభూతి ఎలా ఉంటుందంటే మనకి వెయిటింగ్ ఉంటుంది గుడిలో, చాలాసేపు కర్టన్ తీయరు, వెయిట్ చేసి 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 ఆ తర్వాత మనము ఆ దర్శనం తీసుకున్నప్పుడు, ఇప్పుడు ప్రభుజీ అన్నట్టు కృష్ణుడు సర్వ ఆకర్షణ కాకుండా మనకి వేరేలాగానే కనిపిస్తాడు. మన కళ్ళు నిండిపోతాయి నీళ్లతోని, భగవంతుడు సరిగ్గా కనిపించడు, ఆనంద బాష్పాలు. నిన్నైతే ఎంతమంది కళ్ళు తుడుచుకున్నారు అసలు, సరిగా మనం కళ్ళు దుడుచుకునే లోపల ఇంకో రకంగా కనిపిస్తుంది. ఒక దగ్గర చైతన్య ప్రభు దగ్గరికి వెళ్తే ఒక పువ్వు పడ్డది, సో మనని ఆశీర్వదించారు, ఇలాంటి అనుభూతి అన్నమాట. అలాంటి మంచి కృష్ణుణ్ణి మనం వదిలేసి ఇక్కడికి వచ్చి ఈ ప్రశ్నోత్తరాల వలయంలో ఎందుకు జరుపుతున్నాము? కానీ అవి ఏవి మనకు పూర్ణ సంతృప్తిని వసగవు. కృష్ణ సంబంధమైన విషయాలు తప్ప అన్యమైనవన్నిటివి తాత్కాలిక సంతృప్తినే వసగలవు. సో మనం ఇప్పుడు ఆడవాళ్ళందరూ చీరలు, నగలు నిన్న కొందరు కొనుక్కొని ఉంటారు, అది ఎంతసేపు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక రోజు, తర్వాత అది ఎవరు దొంగలెత్తిపోతారని దాన్ని లాకర్లో పెట్టి సేఫ్లో పెట్టి సేఫ్గా ఉంచుకోవడమే మన కర్తవ్యం అయిపోతుంది కదా. అంటే దిస్ ఈజ్ ఆల్ టెంపరరీ అని చెప్తున్నారు ఇక్కడ. అది తాత్కాలికమే, పూర్తిగా మనకి సంతృప్తిని వసగదు. కృష్ణ సంబంధమైన విషయాలు తప్ప అన్యమైనవన్నీ తాత్కాలికం. కనుక మనము పూర్ణమైన సంతృప్తిని వాంఛితుమే కృష్ణుని సంబంధించిన ప్రశ్నోత్తరాలని స్వీకరించాలి. సో శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు, కృష్ణుడి గురించి మన క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్మనెంట్ అన్నమాట, ఎప్పటికీ ఉండేవి. సో అవి మాత్రమే మనము స్వీకరించాలి. ఎక్కడైనా ప్రజల్ప జరుగుతుంటుంది, మన ఇంట్లో కానీ మన పక్కింట్లో కానీ షాపింగ్ మాల్లో, బస్లో, ట్రైన్లో, ఎక్కడ వెళ్తున్నా వాటికి మనం కాన్సన్ట్రేషన్ అస్సలు ఇవ్వకూడదు అనమాట. పాలిటిక్స్ మాట్లాడతారు కొందరు, ఇంకేదో మాట్లాడతారు, ఇంకేదో, వాటికి అన్నిటికీ అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అని అంటున్నారు. ప్రతి ఒక్కరూ శ్రీమద్ భాగవతాన్ని సంపూర్ణంగా నేర్చి సామాజిక, రాజకీయ లేదా ధార్మిక విషయాలను సంబంధించిన సమస్యలన్నిటికీ పరిష్కారం కూర్చోవలసి ఉన్నది. సో మనం ఏంటి అంటే భాగవతం కానీ భగవద్గీత మనం మాత్రమే చదువుకొని ఆనందించడం కాదు, ఇంకా అందరికీ నేర్పించాలి. సామాజిక, రాజకీయ, ధార్మిక వీటికన్నిటికీ సమస్యలే ఉండవు అని చెప్తున్నారు. ఇవి మనము నేర్చుకున్నట్లయితే వీటికన్నిటికీ పరిష్కార మార్గమే ఇది. కనుక సర్వ విషయానుసారము శ్రీమద్ భాగవతము మరియు శ్రీకృష్ణ భగవానుడే అని శ్రీల ప్రభుపాదులు వారు ఇక్కడ మనకి ముగించారనమాట. సో ఈ యొక్క శ్లోకము ఏంటి అంటే మనకి మునయః సాధు పృష్టోహం భగవద్ లోకమంగళం యత్కృతః కృష్ణ సంప్రశ్నో ఏనాత్మా సుప్రసీదతి. అంటే మునులారా, యోగ్యమైన ప్రశ్నలను మీరు నన్ను అడిగితిరి, కృష్ణ పరములుగా నుండి జగన్మంగళానికి సంబంధించినదైనందు అవి శ్రేష్టములై ఉన్నవి. ఇటువంటి ప్రశ్నలే వాస్తవానికి ఆత్మను సంపూర్ణంగా సుప్రసన్నం చేయుటకు సమర్థులై ఉన్నవి. సో మనం ఇక్కడ మునులందరూ మామూలుగా మాకు వయసు అయిపోతుంది, మేము ఇప్పుడు ఏం వినాలి, ఏమి చెయ్యాలి, ఏం భోజనం చేయాలి, సామాన్యంగా ఇక్కడ యూట్యూబ్ మనకి ఏదో ఒకటి మంచిది విషయం చూద్దాం అనుకుంటే
మీరు ఇది తినండి, అది తినొద్దు, ఇది తినండి, మీ ఏం తినాలో ఏం తినకూడదు కూడా మనకు అర్థం కాకుండా వస్తున్నాయి. కానీ మునులు అలా కాదనమాట, చక్కగా భగవంతుడి గురించి మాత్రమే అడిగారు. సో మన జనానికంతా అంటే అందరికీ కూడా శ్రేష్టంగా ఉండే ప్రశ్నలు మీరు అడిగారు కాబట్టి నేను అన్నిటికీ సమాధానం చెప్తాను. ఈ ప్రశ్నలకి సమాధానాలు మీరు తెలుసుకున్నట్లయితే మీ యొక్క ఆత్మ సంతృప్తి జరుగుతుంది. ఆ ప్రశ్న ఏంటి, ఆ సమాధానం ఏంటంటే భగవంతుడి గురించి తెలుసుకోవడం ప్రశ్న. భగవంతుడి గురించి తెలుసుకున్న తర్వాత సంతృప్తి పొందేది ఆనందము. అది ఆన్సర్ అన్నమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో శ్రావణి మాతాజీ షేర్ చేస్తుంది, ఒక 5 నిమిషాల్లో చదివేసి ముగించుకుందాం. ఓకే, స్క్రీన్ రాలేదా మాతాజీ ఇవాళ? హరే కృష్ణ. నేను చదివించలేదు, ఇప్పుడు చదివిస్తాను. 1 minute మాతాజీ. ఓకే, నేను చేస్తాను లేకపోతే. ఓకే, నాకు రెడీగా ఉంది. ఓకే మాతాజీ. హరే కృష్ణ. మీకు కనిపిస్తుందా? అనిపిస్తుంది. మరీ పెద్దగా అయింది. ఓకే, సో ఇప్పుడు హ్యాండ్ రైసెస్ చేసి ఒకరు శ్లోకం చదవండి, ఒకరేమో అనువాదం. శ్లోకం చదువుతాను మాతాజీ. ఎవరు మీరు? బబిత. చదవండి. మునయ సాధు పృష్టోహం భవద్భిర్లోకమంగళం యత్కృత కృష్ణ సంప్రశ్నో ఏనాత్మా సుప్రసీదతి. హరి బోల్. నెక్స్ట్ అనువాదం. అనువాదం ఎవరైనా చదవండి. హరే కృష్ణ సరోజ మాతాజీ. చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండప్రణం. శ్రీలకి జై. ఓ మునులారా, యోగ్యములైన ప్రశ్నలను మీరు నన్ను అడిగితే ఇష్టపరములుగా నుండి జగన్మనములకు సంబంధించినవైనందున అవి శ్రేష్టములై ఉన్నవి. ఇటువంటి ప్రశ్నలే వాస్తవమునకు ఆత్మను పూర్ణముగా సుప్రసన్నము చేయుటకు సమర్థములై ఉన్నవి. హరే కృష్ణ మాతాజీ. ఒక్క నిమిషం. ఓకే, హరి బోల్ మాతాజీ. భాష్యం, నెక్స్ట్ భాష్యం చదవండి. హరే కృష్ణ అనురాధ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భాష్యము. పరతత్వమును గూర్చి తెలియుటయే శ్రీమద్ భాగవతం నందలి ముఖ్యాంశమని ఇదివరకే తెలుపబడినది. తత్కారణమున నైమిషారణ్య మునులు వేసిన ప్రశ్నలు పరతత్వమును దేవదేవులకు శ్రీకృష్ణునికి సంబంధించినవైనందున అత్యంత యోగ్యములు శ్రేష్టములై ఉన్నవి. దేవాది దేవుడైన తనను గూర్చి వెతికడి ఆవశ్యకత తప్ప వేరొక ముఖ్య విషయము వేదములందు లేదని భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు తెలిపి ఉన్నాడు. కనుక కృష్ణ సంబంధములైనటి ప్రశ్నలు సర్వవేద విచారణల యొక్క సారభూతములై ఉన్నవి. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. ఇంకొకరు చదవండి నెక్స్ట్ పారాగ్రాఫ్. ప్రభుజీ చదువుతానండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ జగమంతయు ప్రశ్నోత్తరములతోనే నిండి ఉన్నది. పక్షులు, జంతువులు, మానవులు ఈ నిరంతర ప్రశ్నోత్తరముల విషయమనే సతమతము అవుతున్నారు. తెల్లవారుటతోనే తమ గూళ్ళ యందు ప్రశ్నోత్తరములలో మునిగిపోవు పక్షులు
సాయం సమయం తెల్ల మధ్యలో కాదు. ఈ ప్రశ్నోత్తరంలోని మునిగిపోను. మానవుడు కూడా రాత్రి సమయమున గాఢ నిద్రలో తప్ప ఎల్లవేళలా ప్రశ్నోత్తరములతోనే మునిగి ఉండును. వ్యాపారస్తులు అంగళ్ళయందు ప్రశ్నోత్తరములలో మునిగి ఉండగా, న్యాయవాదులు న్యాయస్థానములలో, విద్యార్థులు పాఠశాలలు కళాశాలల్లో ప్రశ్నోత్తరములందు మునిగి ఉన్నారు. శాసనకర్తలు కూడా పార్లమెంట్ ఎందు అట్టి ప్రశ్నోత్తరములతో సతమగుచున్నారు. రాజకీయ నాయకులు, పత్రికా సంపాదకులు కూడా ప్రశ్నోత్తరములతో తలమునకలవుతున్నారు. ఈ విధముగా వీరందరూ జీవితాంతము ప్రశ్నోత్తరములతో కాలమును గడిపేసినను సంతృప్తిని మాత్రము పొందలేరు. కృష్ణునికి సంబంధించిన ప్రశ్నోత్తరములతోనే ఆత్మ నిజమునకు సుప్రసన్నము కాగలదు. శ్రీకృష్ణుడే. హరిబోల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇంకో ఛాన్స్ ఇద్దాం. హరే కృష్ణ మాతాజీ. శ్రావణి మాతాజీ చూడండి. ప్రవీణ్ ప్రభు. హరే కృష్ణ ప్రవీణ్ ప్రభు. హరే కృష్ణ. మీ మైక్ క్లియర్ గా లేదు ప్రభుజీ, సౌండ్ రావట్లేదు, క్లారిటీ. ఓకే, ఇంకెవరైనా చదువుతారేమో చూడమ్మా శ్రావణి మాతాజీ. జయశ్రీ మాతాజీ ఉన్నారు. ఇంకెవరు? శ్రీకృష్ణుడే మనందరికీ సన్నిహిత గురువు, మిత్రుడు, తండ్రి, పుత్రుడు, ప్రియుడై ఉన్నాడు. అటువంటి శ్రీకృష్ణుని మరచి మనము పలు ఇతర విషయాలకు సంబంధించిన ప్రశ్నోత్తరము జరుపుచున్నాము. కానీ అవి ఏవియును మనకు పూర్ణ సంతృప్తిని వసుగుట లేదు. శ్రీకృష్ణ సంబంధమైన విషయములు తప్ప అన్యమైనవియును తాత్కాలిక సంతృప్తిని వసగలవు. కనుక మనము పూర్ణమైన సంతృప్తి వాంఛితులమేనని కృష్ణుని వాంఛితుమేమని కృష్ణునికి సంబంధించిన ప్రశ్నోత్తరములని స్వీకరించవలెను. ప్రశ్నించబడకుండా లేదా సమాధానములను ఒసగకుండా మనము క్షణకాలము జీవింపలేము. హరిబోల్. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. లాస్ట్ కంప్లీట్ చేయండి. ఓకే మా. సమాధానములు ఒసగకుండా మనము క్షణకాలమును జీవింపలేము. శ్రీమద్ భాగవతము కృష్ణుని గురించి ప్రశ్నోత్తరములను కూడి ఉండుట వలన దివ్యమైన దీని శ్రవణ కీర్తనములను చేసినంతనే అత్యున్నతమైన పూర్ణ సంతృప్తిని మనము ఒడియగలము. కనుక ప్రతి ఒక్కరూను శ్రీమద్ భాగవతమును సంపూర్ణముగా నేర్చి సామాజికీయ, రాజకీయ లేదా ధార్మిక విషయములకు సంబంధించిన సమస్యలన్నిటికీ పరిష్కారమును గూర్చవలసి ఉన్నది. కనుక సర్వ విషయ సారమనుగా శ్రీమద్ భాగవతము మరియు శ్రీకృష్ణ భగవానుడే. హరిబోల్. కనుక సర్వ విషయాసారమనగా శ్రీకృష్ణ భాగవతము మరియు శ్రీకృష్ణ భగవానుడే. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ. స్టిల్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అర్థమైందా? ఓకే, ఒక ముగ్గురు కావాలి నాకు. ముగ్గురు ఒక్కొక్క పాయింట్ చెప్పండి ఏమర్థమైంది, అంతే. వి విల్ ఎండ్ ద క్లాస్. లలిత మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు. మీకు ఏమర్థమైందో చెప్పేసేయండి తొందరగా. హరే కృష్ణ మాతాజీ. సర్వ వేదాల సంబంధమే కృష్ణమయమై ఉండును అర్థమైంది. ఓకే, వెరీ నైస్. హరి బోల్. నెక్స్ట్ ఇంకా చాలా ఈజీ కదా శ్లోకాలు. షడైశ్వర్యాల గురించి తెలుసుకున్నాము. ఇంకా నెక్స్ట్
కృష్ణ సంబంధించిన ప్రశ్నలు మాత్రమే మనము అడుగుతూ ఉండాలి, సమాధానాలను తెలుసుకుంటూ ఉండాలి మాతాజీ. ఎవరు చెప్పారు? హరి బోల్ ఎవరు చెప్పారు ఇప్పుడు? విజయ మాతాజీ నా పేరు. విజయ. ఓకే, హరి బోల్ మాతాజీ. ఎస్, కరెక్ట్. అపరతత్వము గురించి చెప్పుకున్నాం మాతాజీ. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. హ్యాండ్ రైస్ చేస్తే మీరు ఉండండి, నేను పిలుస్తాను. ఓకే, నెక్స్ట్ లలిత మాతాజీ చెప్పేశారు. ఇంకా శ్రీలత మాతాజీ మీరు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం మాతాజీ. పరతత్వం గురించి తెలుసుకున్నాం మాతాజీ. షడేశ్వరి పూర్ణిని అలానే 15.15 ఉంది. సర్వస్వ చాహం సన్నివిష్ట అందరి చెప్తున్నారు. వేదాలన్నీ కూడా నేనే అని చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. వేదాల సారం నేనే, నన్ను తెలుసుకుంటే అన్ని తెలుసు. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. సుజాత మాతాజీ ఏమర్థమైంది? హరే కృష్ణ మాతాజీ. కృష్ణుడు అంటే తల్లి తండ్రి గురువు దైవం. వెరీ గుడ్ పాయింట్. ఎస్, అన్ని ఐశ్వర్యం అన్ని ఆయననే అని అర్థమైంది మాతాజీ. హరి బోల్, హరి బోల్. అండ్ అనురాధ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అందరు పక్షులు, జంతువులు, మనుషులు అందరికీ ఎప్పుడు ప్రశ్నలు ఉంటాయి మన మనసులలో, కానీ అవన్నీ మనకేమి సంతృప్తి ఇవ్వవు, అప్పుడే వెళ్ళిపోతాయి. మన కృష్ణుడితో ఉన్నప్పుడే మనకు ఆ ప్రశ్న అవే సంతృప్తినిస్తావి అని అర్థమైందండి. హరి బోల్. ఓకే, బబితా మాతాజీ లాస్ట్ చెప్పండి. మానవ జీవితం మొత్తం ప్రశ్నలతోటే నిండి ఉంటది. దాని నుంచి మనం ప్రశ్నల ద్వారా మన సామాజిక రాజకీయ బాధ్యతతో మనం మెలగాలి. దాన్ని తెలుసుకొని రాజకీయంగా సామాజికంగా మనం బాధ్యతతో మెలగాలి. బాధ్యతతో మెలగాలంటే మనం భక్తి వాళ్ళకి నేర్పించాలి అని లాస్ట్ లో చెప్పారు. ఓకే, భాగవతం ఈజ్ ఈక్వల్ టు భాగవతం అంటే కృష్ణుడు అంటే భాగవతం. సో ఇది మనము బాగా గుర్తుంచుకోవాలన్నమాట. సో రేపు చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోక. ఎందుకని మీరు ఊహించి చెప్పండి. మీరు జస్ట్ ఆలోచించి చెప్పండి. చాలా ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తున్నాను. సుబ్బారావు ప్రభుజీ మీరేం చెప్తారో చెప్పండి. అదేనండి, కృష్ణపరమైన ప్రశ్నలే సర్వమంగళకరాలు. అవి అడగటం నేర్చుకోవాలి. తర్వాత అవి ఒక్కటే ఆత్మను సంతృప్తి పరచగలవు. తర్వాత అవి అడగటం నేర్చుకోవాలి, వాటికి మళ్ళీ సమాధానం చెప్పటం కూడా నేర్చుకోవాలి. హరి బోల్. ఎస్, థ్యాంక్ యూ. సో రేపు మీరు ఏమైనా గెస్ చేయగలరా ఎందుకు నేను చాలా చాలా ఇంపార్టెంట్ అంటున్నాను? ఫస్ట్ చాప్టర్కి రిలేటెడ్. ఫస్ట్ చాప్టర్ లో ఏం జరిగింది? ప్రశ్నకు సమాధానం చెప్పబోతుండు సూత గోస్వామి. సో రేపు ఫస్ట్ ఆన్సర్ అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ కి రేపు ఫస్ట్ ఆన్సర్. 6th 7th ఫస్ట్ ఆన్సర్. సో చాలా ఇంపార్టెంట్. మీరందరూ రావడానికి ప్రయత్నం చేయండి. 11 o'clock వస్తే బాగుంటుంది. మీరు 11:10 11:15 అలా వస్తున్నారు, కొంత మిస్ అవుతారు. మరి మానవాళికి అత్యంత శ్రేయస్సు శుభకరమైనది ఏది అనే ప్రశ్నకు సమాధానం రేపు. హరి బోల్. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ రేపు అడుగుదాం అనుకున్నాను, మీరు ముందే చెప్పారు. మానవాళికి ఏం కావాలి? ఎస్, దట్ ఈస్ ద వన్. సో రేపు మనం అది డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. వాంఛ కల్పతరుభ్యస్య పత్కానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మాతాజీస్ అండ్ ప్రభుజీస్, కొంచెం సమయం ఎక్కువ అవుతుంది, సో మీరు నన్ను క్షమించాలి. 12 అంటే 12కే కంప్లీట్ అవ్వట్లేదు, కొంత సమయం ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాము, దానివల్ల కొంచెం అవుతుంది. అండ్ మనం ప్రేయర్స్ చేస్తున్నాం కదా, అక్కడ నాకు 10-15 minutes పోతుంది. అది కూడా మీరు గమనించండి. బికాస్ మాకు జ్ఞానం పెంచడానికే కదా మీరు టైం స్పెండ్ చేస్తున్నారు. మీ టైం స్పెండ్ చేసి మాకు ఉపయోగిస్తున్నారు అంతే. మేము ఇంకా గర్వపడుతున్నాం మాతాజీ, మీరే మిమ్మల్ని గురువుగా పొందినట్టు. థ్యాంక్ యూ. అయితే నేను ఇక్కడ చెప్పేది ఏమంటే, జపా సెషన్ అంటున్నాం కాబట్టి జపం చేయాలి. మధ్యలో కొద్ది రోజులు మనం ఆపేసాం కాబట్టి మళ్ళీ మొదలు జపా కంపల్సరీ చేయాలి 1 round.
అండ్ ప్రేయర్స్ చేస్తున్నాం. ప్రేయర్స్ అయితే ఎట్లాగో మీకు అందరికీ రావాలని, లేకపోతే నేను చేయొచ్చు, అందరూ నేర్చుకోవాలి కదా ప్రేయర్స్ అని ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మనం మీరందరూ 11ంటికి రావడానికి ప్రయత్నం చేయండి. నిన్న ప్రభుజీ 11 o'clockకే వచ్చారు, మనమేమో అప్పుడు 6 మెంబర్సే ఉన్నారు, కొంచెం భయపడ్డా నేను. తర్వాత 20 అరౌండ్ 27 అయ్యారు లాస్ట్కి. ఇంకా నేను కూర్చుని మెసేజ్ చేశాను, పర్సనల్ మెసేజెస్ కూడా కొందరు చేశాను, రండి రండి అని, క్లాస్ స్టార్టెడ్ అని చెప్పేసి. ఓకే, సో రావడానికి ప్రయత్నం చేయండి. ఏ సమయంలో ఎవరు సడన్గా వస్తారో మనకు తెలియదు. ఇట్ ఈస్ లైక్ మీరేమైనా అనుకోండి, స్కూల్స్లో, కాలేజెస్లో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, గవర్నమెంట్ ఆఫీసెస్లో సడన్గా పెద్దవాళ్ళు ఇన్స్పెక్షన్ కోసం వస్తారు కదా, ఇక్కడ మనకి ఇన్స్పెక్షన్ కోసం రావట్లేదు, ఎక్కువ భక్తిని ఇవ్వడానికి గురువు వస్తున్నారు. గురువు యాక్సెప్ట్ చేశారంటే ఆయన 2 temples ప్రెసిడెంట్, ఆ తర్వాత ఎన్నో సెంటర్స్ చూస్తూ ఉంటారు, ఎన్నో ఇనాగ్రేషన్స్ చేస్తూ ఉంటారు, వర్క్స్ కేటాయిస్తూ ఉంటారు. అంత బిజీ షెడ్యూల్లో కూడా మనకు 1 గంట కేటాయించారంటే మనకి ఎక్కువ భక్తి ఇవ్వడానికే వచ్చారనమాట. సో మనం లేకపోతే ఎవరికి ఇస్తారు ఆయన? అందరూ సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి. 1-2 రోజులు మీకు కష్టం, తర్వాత 11 బిఫోరే రాగలుగుతారు. నేను డే 1 నుండి చూస్తున్నాను, శ్రావణి మాతాజీ 10:30కి ఉంటారు. మనీషా కూడా ఉండేవారే, ఆమెకు కొంచెం ఇబ్బంది వచ్చింది, పర్సనల్ ప్రాబ్లం, తర్వాత వస్తారు, ఏం ప్రాబ్లం ఉండదు. 10:30కి నాకు హడావిడి, వీళ్ళు వచ్చేస్తారు కదా, వీళ్ళని కోహోస్ట్లు చేయాలి అని. 1/2 hour బిఫోరే మేము రెడీగా ఉంటాం అనమాట. సో మిమ్మల్ని 1/2 hour బిఫోర్ రమ్మనట్లేదు, అట్లీస్ట్ 11కి మీరు అందరూ ఉండేటట్లు ప్రయత్నం చేయండి. ఓకే, ప్రతి సండే స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుందండి. సండే సండే కాదు కదా, నిన్న మండే. మామూలుగా సండే ఏమన్నా స్పెషల్ ప్రోగ్రామ్? సండేస్ మనకి ప్రోగ్రామ్స్ ఏమీ లేవు, అందరు గుడికి వెళ్తారేమో అని ఇక్కడ మనం సెలవిచ్చుకున్నాము. సండే మామూలుగా సండే అండ్ ఎనీ స్పెసిఫిక్ గా సండే ఏది ఏమి లేనట్టేనమాట. ఇక్కడైతే క్లాస్ జరగట్లేదు 11 o'clockకి, సండే క్లాస్ జరగట్లేదు ప్రభు. ఇంతకు ముందు మనం తీసుకున్నాము, కాకపోతే స్ట్రెంత్ చాలా తక్కువ వస్తున్నారు, సరే ఒకరోజు సెలవు తీసుకుందామని మనం తీసుకుంటున్నాం. ఒకవేళ అందరికీ ఇంట్రెస్ట్ ఉండి ఇదే స్ట్రెంత్ వస్తే వీ కెన్ టేక్ ఆన్ సండే ఆల్సో, నో ప్రాబ్లం. అది ముందుకి మనం ఆలోచిద్దాం. ఓకే, థ్యాంక్ యూ. వాంఛకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. श्री गुरु महाराज की जय, श्रील प्रपाद की जय, श्री श्रीमदेसी भक्ति वेदांत स्वामी महाराज श्रील प्रपाद की जय, इस्कॉन फाउंडर आचार्य श्रील प्रपाद की जय, श्री श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. श्री राधा मदन मोहन की जय, श्री राधा गोपीनाथ की जय, श्री राधा गोविंद जी की जय, श्याम कुंड की जय, राधा कुंड की जय, गिरि गोवर्धन की जय, श्री मायापुर धाम की जय, श्री वृंदावन धाम की जय, गंगा मैया की जय, यमुना मैया की जय, तुलसी देवी की जय, भक्ति देवी की जय, श्री हरिनाम संकीर्तन की जय, सामवेद भक्त वृंद की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to Sri Guru and Sri Gauranga. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. Thank you all so much. Tomorrow same time. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాద్. ధన్యవాద్. ప్రణామం అందరికి.